ఎనలేని అనుబంధం. ఎన్ఎల్ హాస్పిటల్స్, ఆపోజిట్ వాటర్ ట్యాంక్, మాగుంట లేఅవుట్, నియర్ అన్నమయ్య సర్కిల్, నెల్లూరు. మనము గత కొద్ది రోజుల నుంచి మన నెల్లూరు నగరంలో కొంతమంది యువకులు ఆకతాయిగా ప్రవర్తించే వాళ్ళు ఈ హై ఎండ్ బైకులు కొనేసి వాటికి కంపెనీ వారు నామ్స్ ప్రకారం ఏ అయితే సైలెన్సర్లు బిగించుంటారో వాటిని తొలగించి వీళ్ళు అధిక శబ్ద కాలుష్యాన్ని కలగజేసే వేరే సైలెన్సర్లను బిగించి వాటిని నడపడం జరుగుతూ ఉంది. దీని వలన వీళ్ళు ప్రమాదకరంగా బైక్ నడపడంతో పాటు సడన్గా జంక్షన్ల దగ్గరకు వచ్చినప్పుడు కానీ, లేదు వాళ్ళు రేస్ లాంటిది ఏదన్నా చేసేటప్పుడు కానీ, పక్కన తోటి ప్రయాణికులు ప్రయాణించేటప్పుడు సడన్గా రైజ్ చేయడము, ఆ విపరీతమైనటువంటి శబ్దం కలిగించడం వల్ల పక్కన వాళ్ళకి ఇబ్బంది కలగడంతో పాటు ఈ వృద్ధులు కానీ, చిన్నపిల్లలు కానీ వీళ్ళు పక్కన ప్రయాణించేటప్పుడు వాళ్ళు కింద పడే అవకాశాలు, లేకపోతే సడన్గా ఒకసారిగా ఉలిక్కిపడి ఇదే అవకాశాలు కూడా ఉన్నాయి. దీని మీద మనకి గతంలో కౌన్సిలింగ్ కూడా చాలాసార్లు సెంటర్లో ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కొంతమందిలో ఈ మార్పు రాకపోవడం, అదేవిధంగా ఈ ఇబ్బంది కలగడం వలన దాని మీద మనం మా గౌరవ ఎస్పీ గారి సూచనల మేరకు మా డిఎస్పీ మేడం గారి ఆధ్వర్యంలో నేను, మా ట్రాఫిక్ ఎస్ఐలు, సిబ్బంది మేము అందరం కలిసి గత 4 రోజుల నుంచి మన నెల్లూరు టౌన్లో ఈ విధంగా అంటే ఇలాంటి వ్యక్తులు ఈ బైక్ వేసుకొని ఎక్కడైతే ఈ నడిపే అవకాశాలు ఏ రోడ్ల మీద అయితే ఉందో ఆ ఏరియాస్లో సడన్ స్పెషల్ డ్రైవ్లు ఒకటి నిర్వహించడం జరుగుతూ ఉంది. దీనిలో భాగంగా గత 2-3 రోజుల్లో మనం నిర్వహించిన రైడ్స్లో మనకి సుమారుగా ఒక 25 బైక్లు సైలెన్సర్స్ చేంజ్ చేసి ఉన్నాయే మనకి పట్టుబట్టడం జరిగింది. వాటిని సీజ్ చేసి ఉన్నాము. అదేవిధంగా సైలెన్సర్లను కూడా మనం అప్పుడప్పుడే అక్కడే ఈ మెకానిక్ని పెట్టి వాటిని తీసివేసి ఇచ్చేస్తూ ఉన్నాం. వాళ్ళ మీద కూడా ఇతర డాక్యుమెంట్స్ అన్నీ పరిశీలించిన మీదట తగు విధంగా వారి మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటా ఉన్నాం. అయితే ఇది ఒక రోజుతో ఆగేది కాదు. మేము కూడా దీని మీద ఇక్కడి నుంచి కంటిన్యూగా వారంలో ఒక 2-3 రోజులైనా ఓన్లీ ఈ వాహనాలు పూర్తిగా నెల్లూరులో ఎవరైతే ఇలాంటి వాహనాలు ఈ సైలెన్సర్లు మార్పించుకొని తిరుగుతున్నారో అవన్నీ పూర్తిగా ఆల్మోస్ట్ కంప్లీట్గా వాటిని రిమూవ్ చేసే విధంగా డ్రైవ్లు కండక్ట్ చేస్తాం ఇక్కడి నుంచి. ఒకవేళ ఎవరైనా అట్లా ఉంటే ముందే వాటిని తొలగించుకోవాల్సిందిగా మీ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వాస్తవంగా మనం ఇది చేపట్టిన తర్వాత సామాన్య ప్రజలు కూడా కొంతమంది వచ్చి చెప్పడం జరిగింది, సార్ ఇది మేము చాలా ఇబ్బంది పడుతున్నాం కొంతమంది ఇలా చేయడం వల్లనే. మంచి పరిణామం అది. ఎవరైనా ఇట్లా ఎవరి ఏరియాలైనా ఈ విధంగా ఏదన్నా రేసులు కానీ లేకపోతే ఇట్లా పెట్టుకొని డ్రైవ్ చేసి ఏదన్నా ఉంటే మాకు సమాచారం ఇచ్చినా కూడా దానికి తగ్గట్లుగా వాటిని మేము వారి వెహికల్స్ని వాళ్ళని అదుపులోకి తీసుకొని వాటిని రిమూవ్ చేసి ఆ సమస్య లేకుండా ఉండని తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ముఖ్యంగా ఈ స్టూడెంట్స్ ఇప్పుడు కాలేజీలు అన్నీ స్టార్ట్ అయి ఉన్నాయి. గత నెలలో కొంతమంది బైక్లు అవి కొంటూ ఉంటారు. వీళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఆ కొత్త బైక్ కొనుక్కున్నాము, కాలేజ్ చేరాము, వాటిని ఫ్రెండ్స్ చెప్పారని వాళ్ళని ఎక్కించుకొని ఫాస్ట్గా తీసుకెళ్ళాలా లేకపోతే త్వరగా ఇదైపోవాలనే ఉద్దేశంతో ఫాస్ట్గా ర్యాష్ డ్రైవింగ్ దయచేసి చేయొద్దండి. అదేవిధంగా అందరూ హెల్మెట్ వాడండి. కాలేజీ పిల్లలందరూ కూడా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్న తర్వాతే బైక్ చేసుకొని డ్రైవ్ చేయవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా వారి తల్లిదండ్రులకు కూడా మా విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి మీ అబ్బాయికి బైక్ కొనించే ముందు అది వాళ్ళు అడిగారని ఏదో పెద్ద బైక్ కొనిస్తున్నాము, ఖరీదైన బైక్ కొనిస్తున్నాం అని కాకుండా అసలు వాళ్ళకి అవసరం ఉందా లేదని వాడు గమనించాలా. రెండోది వాళ్ళ బైక్ని హెల్మెట్, వాళ్ళకి లైసెన్స్ ఉన్నా లేదని గమనించి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తల్లిదండ్రులకు కూడా మేము మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కానీ ఇక నుంచి మాత్రం ఖచ్చితంగా కౌన్సిలింగ్ ఇవ్వడం ఇవన్నీ అయిపోయినాయి. అవేర్నెస్ అనేది అవసరమే, అది మనము ఇచ్చాం. అట్ ద సేమ్ టైము వాటిని అరికట్టాల్సిన బాధ్యత కూడా మా మీదే ఉంది. కాబట్టి ఇక నుంచి కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా వెనుకాడం. ఎవరైనా ఈ విధంగా ప్రవర్తించినట్లయితే మాత్రం మోటార్ వెహికల్ యాక్ట్ రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వైలేట్ చేసి వాటిని మితిమీరి ఎవరైతే వాహనాలు నడుపుతారో వాళ్ళందరి మీద ఇక నుంచి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోబడతాయని తెలియజేస్తాం. హలో సత్యం, నాన్నకి ఉన్నట్టుండి మూతి వంకరపోయింది, కాలు చేయి కదిలించడం లేదురా, పెరాలసిస్ అనుకుంటా. నాకు చాలా భయంగా ఉందిరా, త్వరగా రారా సత్యం. ఏంటి, నాన్నకి పెరాలసిసా? వస్తున్నా అమ్మా. కంగారు పడుకు సత్యం, వెంటనే మీ నాన్నని ఎన్ఎల్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళండి.
పెరాలసిస్ వచ్చిన 4.5 hours లోపల ఇంజెక్షన్ చేస్తే పెరాలసిస్ నుంచి రికవరీ అవ్వచ్చు. అవునా? సమయానికి చేతిలో డబ్బులు కూడా తక్కువ ఉన్నాయి. మనలాంటి సామాన్యుల కోసమే సామాన్యుడికి సైతం కార్పొరేట్ వైద్యం అనే నినాదంతో ఎన్ఎల్ హాస్పిటల్ మనకు తోడుగా ఉంది. అక్కడ ఒకరికి ఇద్దరు వెల్ ఎక్స్పీరియన్స్డ్ న్యూరాలజిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు. వెళ్ళిన వెంటనే సమయం వృధా అవ్వకుండా ట్రీట్మెంట్ మొదలు పెడతారు. మనలాంటి సామాన్యులకు ఎటువంటి మెదడు మరియు నరాల సమస్యలకైనా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుకి అందిస్తుంది మన ఎన్ఎల్ హాస్పిటల్. ఎనలేని అనుబంధం. ఎన్ఎల్ హాస్పిటల్స్, ఆపోజిట్ వాటర్ ట్యాంక్, మాగుంట లేఅవుట్, నియర్ అన్నమయ్య సర్కిల్, నెల్లూరు.